క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలండి. ఈరోజు త్రిత్వ పండుగ ఆదివారపు దేవుని వాక్యం ధ్యానించటకే మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, తలవంచండి, ఒక మాట ప్రార్థించుదాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములు. మీ వాక్యము ధ్యానము చేయుటకు మీ బలమైన సహాయం మాకందరికి దయచేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. సామాన్య సరణిలో త్రిత్వ పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యములు రోమాపత్రిక 11వ అధ్యాయము 33 నుంచి చివరి వరకు, యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. రోమాపత్రికలో మనము 11వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమెన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు త్రిత్వ పండుగ ఆదివారము అని తెలుసుకున్నాం కదా. త్రిత్వ పండుగ ఎప్పటి నుంచి సంఘంలో జరుగుతున్నది, ఎవరు దాన్ని ఏర్పాటు చేశారు, అలాగే త్రిత్వం అనే మాట బైబిల్లో ఉందా, త్రిత్వము మన రక్షణ విషయంలో ఏం చేసింది, చేస్తూ ఉంది, బైబిల్ త్రిత్వాన్ని బలపరుస్తుందా లేక కాదు లేదు అంటూ ఉన్నదా, చరిత్రలో త్రిత్వాన్ని గురించినటువంటి నేపథ్యం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజున చూడవచ్చు. కానీ సమయం ఎక్కువగా అవటం వలన వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి నేను టూకీగా కొన్ని విషయాలు చెప్పి విశ్వాసి రక్షణలో త్రిత్వం యొక్క పాత్ర ఏమిటనేటువంటి సంగతిని మనం చూద్దాం. ఇక మొదటిగా, త్రిత్వము అనేది బైబిల్లో ఉందా అంటే లేదు. బైబిల్లో లేదు కాబట్టి మనం దీన్ని అనుసరించవచ్చా అంటే అనుసరించాలి. బైబిల్లో లేనిది చెయ్యాలా అని మాట్లాడితే అది పొరపాటు. బైబిల్లో ఉన్నవి ఎన్ని మనం చేస్తున్నాం, లేనిది చేయట్లేదంటానికి నేను క్వశ్చన్ వేసింది కూడా కరెక్ట్ కాదు, కానీ అలాంటి వాళ్ళకి అదే క్వశ్చన్ వేయాలి. కానీ బైబిల్లో ఉందా లేదనేది కాదు, పేరు ఆ పదం లేదు కానీ ఆ భావజాలం సమృద్ధిగా బైబిల్లో ఉంది. అవును, బైబిల్లో సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో తండ్రి దేవుడు భూమి ఆకాశము సృజించాను, ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను, వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను. వెలుగు అంటే ఎవరు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, యేసుక్రీస్తు వారు. కనుక దేవుడు, ఆత్మ, వెలుగు, యేసుక్రీస్తు వారు ముగ్గురు మనకు అక్కడ కనిపిస్తున్నారు. కనుకే 1వ అధ్యాయం 26 వచనంలోకి వచ్చేసరికి మన పోలిక చొప్పున మన స్వరూపమందు. 3వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి పాపం చేసిన తర్వాత మనలో ఒకని వంటి వాడాయను. ఈ మన పోలిక, మన స్వరూపము, మనలో ఒకని వంటి వాడు, ఈ మాటలు మనము అని చెప్పే మాటలు దేవుని యొక్క బహుళత్వాన్ని తెలియచేస్తున్నాయి. ఒక్కరు తనతో తాను మనము అని అనుకోరు కదా, తనతో పాటుగా ఉన్న ఇంకా కొందరిని ఎవరో కలుపుకుంటేనే మనము అనే మాట అంటాం. దీన్ని కొంతమంది రాయల్ ఉయ్ అని అంటారు. అలాగూ లేదా బైబిల్లో ఆ పదాలు కేవలం అలా ఉన్నాయి కానీ అది ఏకవచనమే అని మాట్లాడుతూ తెలియచేస్తుంటారు. అవన్నీ కూడా సరైనటువంటి వాదనలు కాదు.
బైబిల్ హిబ్రూ భాష సపోర్ట్ చేస్తున్నది ఏంటంటే బహుళత్వాన్ని. ఇదే సందర్భంలో ఎలోహిం అనే పదం, ఆదోనై అనే పదం దేవునికి ఉపయోగించారు. ఎలోహ్ అనేటువంటి పదము ఏకవచన పదం, కానీ ఎలోహిం అనే పదం బహువచనం, చాలామందిని కలిపి పెట్టే పేరు ఎలోహిం. అలాగే ఆదోనై, అదోన్ అనేటువంటి పేరు సింగులర్, ఏకవచనం, కానీ ఆదోనై అనేటువంటిది బహువచనం, చాలామందికి కలిపి పెట్టేటువంటి, చాలా వస్తువులకు కలిపి పెట్టేటువంటి పేరు. అదే రీతిగా ఏకాద్, ఇస్రాయేలీల విశ్వాస ప్రమాణం ఉంది కదా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో ఉన్నటువంటి పదము, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో ఆయనను సేవించు అని తెలియచేయబడుతుంది. ఇక్కడ మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. అద్వితీయము అనే మాట అర్థం ఏంటంటే, ద్వితీయము అంటే రెండు, అద్వితీయం అంటే ద్వితీయం అనేది లేదు, రెండవది లేదు, ఉంది ఒక్కడే, రెండవది లేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఏకాద్ అనే పదం ఒక్కటే అని తెలియజేయటానికి వాడే పదం కాదు, హిబ్రూ భాషలో రాసిన పదం. ఒక్కడే, ఒక్క దేవుడే అని తెలియచేయటానికి ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ఇషహ్, నెఫెష్, ఎఖిద్, ఎల్మోన్, ఖాదర్ మొదలైనటువంటి పదాలు 9 పదాలు ఉన్నాయి ఒక్కడే దేవుడు అని చెప్పడానికి. కానీ అలా చెప్పకుండా ఏకాద్ అనేటువంటి బహువచనానికి పెట్టబడే ఏకవచన పదాన్ని తెలియచేశాడు. ఇంతకు ఈ పదాలన్నీ కూడా ఏకవచనాన్ని చెబుతాయి, కానీ దానిలో బహుళత్వం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఆ బహుళత్వం ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు మనం క్రికెట్ టీం అన్నాం అనుకోండి, టీంలో ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. కానీ టీం అనేటువంటి మాట సింగులర్, ఏకవచనం. కానీ దానిలో ఉండేటువంటి, ఆ టీంలో ఉండేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు అనుకుందాం. అలాగే డజన్ అంటాం అనుకోండి, డజన్ అంటే అరటిపళ్ళలో ఏవో డజన్ అన్నాం అనుకోండి, ఎన్ని అవుతాయి? 12 ఉంటాయి. కానీ దాన్ని చెప్పినటువంటి పేరు మాత్రం సింగులర్. ప్రధానము తీసుకొచ్చారా అని అంటాం పెళ్లి సందర్భాల్లో. ప్రధానము అంటే ఏదో ఒక వస్తువో ఏదో ఒక కార్యానికి సంబంధించి చెప్పబడింది, ఏకవచనం. కానీ దానిలో ఏముంటాయి? చాలా విషయాలు ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న ఈ పదాలన్నింటిలో కూడా, హిబ్రూ పదాలన్నింటిలో కూడా అలా పైకేమో దాని అక్షరార్థంగానేమో సింగులర్, ఏకవచనం ఉంటుంది, కానీ దాని లోపల బహుళత్వం ఉంటుంది అన్నమాట. అలాగే దేవుడు ఒక్కడు అని చెప్తున్నప్పుడు ఏకాద్ అన్నారు, కానీ ఆ ఒక్క దేవుడు చాలామంది వ్యక్తులుగా ఉన్నాడు అని అర్థం. అదే దైవ బహుళత్వాన్ని గురించి తెలియచేస్తున్నటువంటి సందర్భంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దీనిని ఆధారం చేసుకొని బైబిల్లో నా ప్రభువుతో, దేవా, దేవుడు, నీ దేవుడు నిన్ను అభిషేకించాడని కీర్తన 45:6-7లో, 110వ సంకీర్తనలో నా ప్రభువుతో అనేటువంటి చెప్పేటువంటి సంగతులు, ఇవన్నీ కూడా ఒక దేవుడు ఇద్దరు దేవుళ్ళుగా తెలియచేయబడుతుంటుంది. దీనికి మీకు ఇంకా ఈజీగా ఒక వాక్యాన్ని చదువుతానండి. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం చదువుతారు చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా విన్నారా? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి, అప్పుడు యెహోవా యొద్ద నుండి అని రాశాడు. ఇదేంటి యెహోవా యొద్ద నుండి అంటే? ఇక్కడ అగ్నిగంధకములు కురిపించుచున్న యెహోవా ఒక ఆయన, అగ్నిగంధకములు కలిగి ఉన్న యెహోవా ఒక ఆయన పంపించాడు. ఈయన తెచ్చాడు, ఆయన పంపించాడు. అంటే ఇద్దరు యెహోవాలు ఇక్కడ మనకు కనపడుతున్నారు. ఇట్లా పరిశుద్ధ గ్రంథము త్రిత్వాన్ని గురించి చాలా బలపరిచేదిగా, బహుళత్వాన్ని తెలియజేసేదిగా ఉంటుంది. కాబట్టి
ఇక్కడ త్రిత్వము అంటే మళ్ళా గుర్తుపెట్టుకోండి, ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు అని కాదు. ముగ్గురు ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఎక్కువ తక్కువ దేవుళ్ళు అని కాదు. లేదా ఒకే వ్యక్తి ముగ్గురుగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు కాదు. లేదా ఒకరు అంతర్ధానం అయిపోతూ ఇంకొకరు పుట్టడం కాదు. త్రిత్వము అనేటువంటి మాట దేవుణ్ణి ముగ్గురుగా చెబుతున్నా ఇలా కాదు. దీనికి 2వ శతాబ్దంలో, క్రీస్తు 2వ శతాబ్దంలో సబ్స్టాన్స్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే సారము. సబ్స్టాన్స్ 3 persons, 1 substance 3 persons. ఒకే సారము, ఒకే పదార్థము ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షీకరించుకోవటం. ఇలా ఎక్కడైనా జరిగిందా అంటే జరిగింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డు మీదకి వస్తున్నప్పుడు కుమారుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని బయటకు వస్తున్నాడు, ఆయన ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగి వస్తున్నాడు. ఇద్దరు, కుమారుడు పరిశుద్ధాత్మ. ఆకాశం తెరబడి అక్కడి నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఇప్పుడు ఎంతమంది? కుమారుడు, పరిశుద్ధాత్మ, తండ్రి దేవుడు, ముగ్గురు మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నారు, తమను తాము ప్రత్యక్షపరుచుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అని ముగ్గురు గురించి తెలియచేశారు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే దేవుడు. 3 in 1, 1 in 3. ఇది సరైనటువంటి ఈక్వేషన్ త్రిత్వాన్ని చెప్పుకోవటానికి. అయితే త్రిత్వాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా సంపూర్ణంగా అవగాహన చేసుకోలేం, చెప్పుకోలేం. కాబట్టి నమ్మటమే మనం చేయాల్సినటువంటి సంగతి. దీన్ని నమ్మొద్దు. తండ్రి అని ఆయన ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు వారు పిల్ల దేవుడు, చిన్న దేవుడు అని ఏరియస్ అనేవాడు లూసియస్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క బోధలకు ప్రభావితుడై తాను అలెగ్జాండ్రియా ప్రాంతంలో ప్రకటించడం మొదలుపెట్టాడు. వీళ్ళకున్న ఒక ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు యూదులలో నుంచి వచ్చినటువంటి వారు. యూదులు కేవలం తండ్రి దేవుడినే నమ్ముతారు, కానీ యేసుక్రీస్తు దేవుడు అని నమ్మరు. కనుక యేసుక్రీస్తు వారు దేవుడు అని చెబితే వాళ్ళు దూరం అయిపోతారు. అందువలన వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండటం కోసం ఇలా తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పేవాడు. రెండవదిగా, వీళ్ళు కూడా యూదులై ఉన్నారు. కొంతమంది యూద మత ప్రభావం వాళ్ళ మీద ఉంది కనుక ఏకదేవుడు అని చెప్పటమే వాళ్ళకి ఇష్టం. కానీ చాలామంది వ్యక్తులు దేవుడు ముగ్గురుగా ఉన్నారని ప్రకటించారు, తెలియచేశారు. డిడాకేలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు నామంలో బాప్తిస్మము 3 సార్లు వాళ్ళ మీద నీళ్లు పోయాలని డిడాకేలో కూడా, అంటే డిడాకే అంటే అపోస్తుల కాలం నాటి బోధ, దానిలో కూడా తెలియచేయబడింది. క్లెమెంట్ కూడా అలాగే దేవుడు ఒక్కడే కాదు, ఒక్క దేవుడే కాకుండా ఒక్క కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు ఉన్నాడని తెలియచేస్తాడు. ఇలా జస్టిన్ మార్టర్, ఇగ్నేషియస్సు, అతనగోరస్సు, ఐరేనియస్సు, టిట్టూలియన్ మొదలైన వాళ్ళ, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా చాలామంది తెలియచేస్తారండి. 220 ఆ ప్రాంతం వచ్చేసరికి ఏరియస్ అనేటువంటి వాడు లూసియస్ అనేటువంటి వ్యక్తి యొక్క బోధలకు ప్రభావితుడై ఆ ఏకదేవత ఆరాధన ప్రభావంలో పడిపోయి వాదించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఎక్కువగా దీని గురించి అనేకులు కూడా యూదులై క్రైస్తవులైనటువంటి వారు నమ్మటం మొదలుపెట్టారు. క్రైస్తవులు యూదులను కూడా వివాహం చేసుకుంటూ ఉన్నారు. యూదులు క్రైస్తవులు వివాహం చేసుకున్నప్పుడు యూదులు ఏకదేవుడినే మనం నమ్మాలి, తండ్రి దేవుడని వాళ్ళు ఈ వాదనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు క్రైస్తవ సంఘానికి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దానికి తోడు ఈ ఏరియస్ అనేవాడు లూసియస్ చేత ప్రేరేపించబడి బలంగా దాని గురించి చాలా తెలివిగా తర్కిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో యూసీబిఎస్ అనేటువంటి వ్యక్తి కాన్స్టాంటైన్ చక్రవర్తి, మొదట చక్రవర్తి, ప్రభువును నమ్మినటువంటి క్రైస్తవ చక్రవర్తి, ఇతని ద్వారా క్రీస్తు 325లో నైసియా అనేటువంటి చోట అతనికి ఒక వేసవకాలపు విడిది పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద లేక్, వాటర్ సరస్సు ఉంటుంది కనుక చల్లగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఉంటాడు ఎక్కువగా అతను. ఆ సమయంలో వేసవకాలపు విడిది సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ బోధకులందరూ కూడా పిలిచి, బిషపులందరూ కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో వాదోపవాదాలు జరిగిన మీదట
ఈ ఏరియస్ బోధను త్రోసివేసి యూసీబీఎస్ తండ్రి కుమారులు కూడా దేవుళ్ళే, సమానమైన దేవుళ్ళే అని తెలియచేశాడు. దీనికి చక్రవర్తి ఏం చేశాడంటే హోమోయిషువస్ అనేటువంటి ఒక పదాన్ని చేర్చి సారమును బట్టి, అంటే సబ్స్టాన్స్ని బట్టి ఒకే సబ్స్టాన్స్ అనేటువంటి ఏకత్వాన్ని గురించి బలపరుస్తూ ఆ చిన్న మార్పు చేసి నికేయ విశ్వాస ప్రమాణం రావటం జరిగింది. అయినా ఆ తీర్మానాలన్నీ అయిపోయిన తర్వాత ఇటువాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా వాదోపవాదాలు బాగా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మళ్ళా ఇంకా కొంతమంది త్రిత్వానికి సంబంధించి ఇంకా కొన్ని సాక్ష్యాలు చూపిస్తూ తెలియజేసుకుంటూ వచ్చారు. వీళ్ళలో కపదొకియా ఫాదర్స్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే, మీరు కుమారుని దేవుడు కాదని అంటారేంటి, కుమారుడు కాదు పరిశుద్ధాత్మ కూడా దేవుడే, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే, ముగ్గురు సమమైన దేవుళ్ళే అని వీళ్ళు పరిశుద్ధాత్మను కూడా కలిపి త్రియేక దేవుడు అనేటువంటి సూత్రాన్ని ఈ విశ్వాస ప్రమాణంలో పొందుపరచడం జరిగింది. ఇలా విశ్వాస సూత్రము చివరికి 381 ప్రాంతానికి, క్రీస్తుశకం 381 ప్రాంతానికి ఏర్పాటు చేయటం జరిగింది. దానికి వాళ్ళు ఏం పెట్టారంటే ముగ్గురు హైపోస్టాటిస్, అంటే ఒక మనము వర్ణించజాలని ఐక్యత వారిలో ఉంది. వారు ముగ్గురుగాను ఉంటారు, ఒక్కరే ఉంటారు అని దాన్ని మనం వర్ణింపజాలనంత గొప్ప మహత్తరమైనటువంటి ఐక్యత అని వారు తెలియచేశారు. ఇలా 381లో థియోడోసియస్ అనేటువంటి చక్రవర్తి, రోమన్ చక్రవర్తి చివరిగా ఈ వాదోపవాదాలన్నిటిని కొట్టివేస్తూ క్రైస్తవ బిషప్లందరినీ కూడా పిలిచి అతను కాన్స్టాంటినోపుల్లో ఒక సమావేశాన్ని, థియోడోషియస్ అనేటువంటి చక్రవర్తి క్రీస్తుశకం 381లో ప్రపంచంలో నుంచి బిషప్లందరినీ పిలిచి ఈ త్రిత్వము మీద జరుగుతున్నటువంటి వాదోపవాదములన్నిటిని కూడా సరిచేసి అతడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని క్రైస్తవులు అనుసరించాలి అని తెలియచేస్తూ అక్కడ ఒక నిషేధం కూడా ఏర్పాటు చేశాడు. ఏమి నిషేధం అంటే, ఈ సిద్ధాంతానికి త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా ఇలాంటి దుర్బోధన సంఘంలో చేస్తున్న వాళ్ళు ఎవరంటే యూదులు కనుక క్రైస్తవులు యూదులను వివాహం చేసుకోవద్దని యూద క్రైస్తవ వ్యక్తుల వివాహాన్ని నిషేధించాడు అతడు. అంతేకాదు రాజ్యంలో ఉన్నటువంటి అన్ని అన్య దేవతల మొదలైన వాటన్నిటిని కూడా తొలగించి క్రైస్తవ మతాన్ని రాజ్యమంతటిలో కూడా అతడు స్థాపించడం జరిగింది. ఇది క్రీస్తుశకం 415 నాటికి కంప్లీట్ అయిపోయింది. క్రీస్తుశకం 415 నాటికి. ఈ 400 సంవత్సరంలో 415 ఆ ప్రాంతంలో త్రిత్వమును గురించి కొన్ని పాటలు రాశారు. డాక్సాలజీ మొదలైనటువంటి రాశారు. ద గ్లోరియా ప్యాట్రీ అనేటువంటి కొన్ని విషయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను మహింపరచడం, స్తుతించడం, ఇలా ముగ్గురిని కూడా స్తుతిస్తూ ఉన్నామనేటువంటి పాటలు, విశ్వాస సూత్రాలు, ప్రార్థనలు సంఘంలో బాగా విరివిగా వాడబడుతున్నందున చాలా వరకు త్రిత్వము ఒక అధికారికమైన సిద్ధాంతముగా ఏర్పడింది. విశ్వాసంలో అందరూ కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే క్రీస్తుశకము 10వ శతాబ్దం ఆ ప్రాంతంలో ఒక బిషప్ గారు ఏం చేశాడంటే, ఆయన పేరు అలెగ్జాండర్ II, పోప్ అలెగ్జాండర్ II, ఒక లిటర్జికల్ సంవత్సరాన్ని ప్రకటిస్తూ త్రిత్వమును కూడా తప్పనిసరిగా ఆరాధించాలని తెలియచేశాడు ప్రత్యేకంగా. ఆ తర్వాత క్రీస్తుశకం 1334లో పోప్ జాన్ 22 ఈయన ఏం చేశాడంటే త్రిత్వ పండుగను ఏర్పాటు చేశాడు. పెంతెకోస్తు తర్వాత వచ్చే ఆదివారాన్ని అందరూ త్రిత్వ పండుగగా జరిగిస్తూ త్రిత్వమును ఘనపరచాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కాలంలో కొంతమంది ఆ రోజు కాదు, మేము అడ్వెంట్కు ముందు ఆదివారాన్ని, అంటే త్రిత్వ కాలంలో చివరి ఆదివారాన్ని త్రిత్వ పండుగగా మేము ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. అయితే మన తూర్పు సంఘాల వారు, మన ప్రాంతం వారు ఏమన్నారంటే, కేవలం ఒకరోజు కాదు త్రిత్వాన్ని ఆరాధించి పండుగ జరిగించుకునేది, త్రిత్వ కాలంలో ప్రతి ఆదివారం కూడా మాకు పండుగే అని వాళ్ళు ప్రతి ఆదివారాన్ని కూడా మేము త్రిత్వ పండుగగా ఆరాధిస్తామని
ఇక త్రిత్వకాలం అంతట్లో కూడా త్రిత్వాన్ని గౌరవించుకోవటానికి ఉత్సవానికి గుర్తుగా గ్రీన్ కలర్ వెస్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా త్రిత్వకాలంలో గ్రీన్ కలర్ వెస్ట్మెంట్స్ మనం చర్చిలో దైవ సేవకులు కూడా ఉపయోగిస్తారు. ఇలా ఏర్పడ్డాయి. ఇక మన లూథరన్ సంఘం కూడా దీని విషయంలో చాలా శ్రద్ధగా పనిచేసింది. ఈ త్రిత్వ పండుగ రోజున అథనేషియస్ విశ్వాస ప్రమాణాన్ని లూథరన్ సంఘం ఖచ్చితంగా చెబుతూ ఉంటుంది. మనకు చాలా వరకు అది కొన్ని సంఘాల్లో చెబుతూ ఉన్నారు, చాలా వరకు దీన్ని చెప్పటలేదు. ఈ రోజు నుంచి అయినా చెబితే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. అలాగే ఈ పెంతెకోస్తు ఆక్టివ్ 8 రోజుల్లో ఈ త్రిత్వ పండుగ ఆదివారం కూడా ఒకటి కాబట్టి పెంతెకోస్తుకు సంబంధించినటువంటి వైట్ కలర్ వెస్ట్మెంట్స్నే ఈ పండుగ రోజు కూడా ఏర్పాటు చేసి ఇక త్రిత్వము తర్వాత మొదటి ఆదివారం నుంచి గ్రీన్ కలర్ వెస్ట్మెంట్స్ను ఉపయోగించడము జరిగింది. 4వ శతాబ్దంలో కార్తేజ్ బిషప్ అయినటువంటి ఆంబ్రోస్, అంటే ఇప్పుడు 1600 సంవత్సరాల క్రితం టీడియం ప్రధాన స్తోత్రగానం అనేది రాశాడు. దానిని మనకు తెలుగులో మల్లెల దావీదు గారు తర్జుమా చేశారు. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 31వ నంబర్లో ఉంది. ఓ ప్రభుండా నిన్ను తించు చున్నాము వినయము తోడా, మా ప్రభుండా వంచు నిన్ను మానక మేమొప్పుకొందు. ఇది మనం ఈ త్రిత్వ పండుగ రోజున త్రిత్వకాలంలో పాడుకుంటూ త్రిత్వమును ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉంటాం. కనుక అంతేకాదు, త్రిత్వకాలంలో మనకి ఒక ఆదివారంతోనే కాకుండా తర్వాత 2-3 ఆదివారాల్లో కూడా త్రిత్వమునకు సంబంధించినటువంటి లెక్షనరీ పాఠాలు ఏర్పాటు చేసుకొని మరి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం. ఇదండి మొత్తం మీద త్రిత్వానికి సంబంధించి. త్రిత్వము అనేటువంటి పదాన్ని మొదటిగా థియోఫిలస్ క్రీస్తు 176లో సంఘములో ఉపయోగించాడు. తర్వాత కాలంలో అది ఒక సిద్ధాంతముగా, ఒక ప్రామాణికంగా దేవుని గురించి అర్థం చేసుకోవటానికి ఒక గొప్ప విధానంగా కూడా అది భాసిల్లింది. నేడు మనము త్రిత్వవాదులంగా ఉంటూ ఉన్నాం. అయితే ఇప్పటికి కూడా కొంతమంది మార్మన్స్ కానివ్వండి, అలాగే యెహోవా సాక్షులు కానివ్వండి, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేవుడు తండ్రి మాత్రమే, యేసు పరిశుద్ధాత్మ వీళ్ళు దేవుళ్ళు కాదు అని ఇప్పటికి కూడా మాట్లాడతారు. వీళ్ళు యూనిటేరియన్స్, బీనిటేరియన్స్ అని వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు. సరే, ఏది ఏమైనా మనకు లభించిన దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం కూడా త్రిత్వం ఉన్నది. నీకు ముందు చెప్పాను, మనము, ఉయ్, అలాగే సొదొమ దగ్గర యెహోవా యొద్దనండి, ఇలాంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. అలాగే యేసుక్రీస్తు వారి బాప్తిస్మంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నామమును కూడా తెలియచేశాడు. అలాగే శిష్యులు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం అనేటువంటి ఈ 3 దేవుళ్లను వేరుగా కూడా చేసి ఆశీర్వాదాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి త్రిత్వము అనేది ఒక పరిశుద్ధ ఆశీర్వాదకరమైన త్రిత్వము. 7వ శతాబ్దంలో ద బ్లెస్డ్ ట్రినిటీ అని మాట్లాడారు. ఈ త్రిత్వము అంత మహోన్నతమైనటువంటి త్రిత్వము. ఇక ఇప్పుడు మనం ఇంతవరకు టూకీగా చూసాం త్రిత్వాన్ని గురించి. ఇప్పుడు మనం త్రిత్వము రక్షణలో ఏం పాత్ర పోషించింది అనేటువంటి విషయాలను మనం చూద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి మన యొక్క రక్షణ విషయంలో ఆయన ఏమేమి చేశాడు? రక్షణ, మనుషుల రక్షణ, పాపి యొక్క రక్షణ, దీనికోసమై త్రిత్వదేవుడు ఎలా పనిచేశాడు అని మనం చూస్తే, తండ్రిగా దేవుడు ఏం చేశాడంటే, సాల్వేషన్ ఆరిజినేటెడ్ విత్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుని ద్వారా రక్షణ అనేది ఆలోచించబడింది, ఊహించబడింది. దాన్ని ఎలా చేయాలో ఒక ప్లాన్ ఏర్పాటు చేయబడింది. అందుకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపాటు చేయటం జరిగింది. దావీదు ఎలాగైతే దేవాలయ నిర్మాణానికి కావాల్సిన ప్లాన్స్, మచ్చులన్నీ కూడా పోపించాడో, దానికి కావాల్సిన బంగారము, వెండి మొదలైన వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చాడో, అలాగూ తండ్రి అయిన దేవుడు పాపి యొక్క రక్షణ కోసం కావాల్సినవన్నీ సిద్ధం చేశాడు. ఆ తండ్రి సిద్ధం చేసిన వాటితో కుమారుడైన సొలొమోను మందిరాన్ని నిర్మించి దేవునిని ఆరాధించడానికి మనుషులకు చాలా గొప్ప అవకాశాన్ని తెరిచినట్లుగా
కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా రక్షణను మన దగ్గరకు తీసుకొచ్చేసేసి తెరచిన పుస్తకం వలె రక్షణను మనకు అందించి దాన్ని పుచ్చుకోవటానికి, దాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసినంత ఏర్పాటును సిద్ధము చేశాడు ఆయన. దానిని నిర్వహించి మనకు అందించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి ఏం చేశాడు దానికి సంబంధించి 1-2 వచనాలు మనం బైబిల్లో చూద్దాం. కీర్తన 3:8 ఒక మాట ఉంది. అసలు రక్షణ ఎవరిది అని అక్కడ చెప్పబడుతుంది. రక్షణ యెహోవాది. ఏమండి? రక్షణ యెహోవాది. సామెతలు 21:31 రక్షణ యెహోవా ఆధీనము. కనుక తండ్రి అయిన దేవుడు రక్షణకు యజమాని, లేదా దానిని సంబంధించి జరిగే వాటన్నిటికి కూడా మూలమైన వాడు, సోర్స్ ఆయన అయ్యున్నాడని మనం అందుకే 146 కీర్తనలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకుడి, యెహోవాను ఆశ్రయించుడి అని తెలియచేయబడింది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి లూకా సువార్త 1:76 పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. రక్షణ మనుషులకు ఆయనను పరిశుద్ధంగాను నీతిగాను ఆరాధించడానికి ఆయన ఆ రక్షణను సంకల్పించాడట. దీనికోసం ఆయన ఏం చేశాడు? లోకములోనికి తన కుమారుని పంపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు, అంటే రక్షింపబడినట్లు ఆయనని ఈ లోకానికి పంపించాడు. కుమారుడు రావటం ద్వారా మనకు రక్షణ అందుబాటులోకి వచ్చింది. అందుకోసం దేవుడు కుమారుణ్ణి పంపించడమే కాదు, కుమారుని ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే మనకు రక్షణను తీసుకొని వచ్చి మన ముందు ఉంచేటువంటి యేసు రక్షణకర్త. ఆయనను శ్రమపరిచాడంట మనం రక్షింపడటం కోసం. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. కనుక దినవృత్తాంతం 1 గ్రంథంలో అంటాడు 16:23 సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రకటన గ్రంథంలో మా రక్షణకు నీకు స్తోత్రములు కదా. రక్షింపబడ్డావా అని అడగటం కాదు, రక్షణ దేవుడిస్తాడు. మనం పొందేది కాదు, మనం తెచ్చుకునేది కాదు, అది మన వల్ల కానిది దేవుడిస్తాడు. రెండవదిగా కుమారుడైన దేవుడు రక్షణ విషయంలో ఆయన ఏం చేశాడు? ద వర్క్ ఆఫ్ ద సన్ మీన్స్ రిడెంప్షన్, అడాప్షన్ టు ద ఫాదర్, రికన్సిలియేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. దేవుని మహిమ కొరకై మనుషులను పరిశుద్ధపరిచి వారిని సిద్ధపరిచి శుద్ధీకరించి విమోచన కలుగు చేయటం యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు పేరు యేసు. చూసారా? యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పేటప్పుడే ఆయన ఏం చేస్తాడో చెప్పండి, రక్షించును. ఆయన తన ప్రజలనంటే, తన ప్రజలంటే ఎవరైనా కొంతమంది ఉన్నారేంటి? దేవుడు కొంతమందిని ఎన్నుకొని యేసుక్రీస్తు వారిని రక్షణకర్తగా పంపించడా? కాదు. రక్షణ అనే ఒక కార్యాన్ని దేవుడు ఓపెన్ చేస్తున్నాడు, అందుబాటులో చేస్తున్నాడు పాపులందరూ రక్షింపడటానికి. ఎవరైతే దాన్ని తెలుసుకొని గ్రహించి అంగీకరించి విధేయత చూపించి విశ్వాసం చూపించి ఆ రక్షణలో ప్రవేశిస్తారో, ప్రభువుని అంగీకరిస్తారో వారే తన ప్రజలు. మిగిలిన వారు ప్రజలే, అంతే. వాళ్ళనేమి దేవుడు ఎవరిని వద్దంట్లా, అందరికి ఇస్తున్నాడు. దాన్ని ఎవడైతే విశ్వసిస్తున్నా వాడే పొందుకుంటాడు. వారినే తన ప్రజలు అన్నారు. తన ప్రజలను ఆయన రక్షించును కనుక ఆయన పేరు. యేసుక్రీస్తు వారు పుట్టగానే 8వ రోజున సిమియోను కూడా చూసి, నాథా నీ రక్షణను నేను కనులారా చూచితిని అన్నాడు. యేసుక్రీస్తు వారే రక్షణ. తండ్రి రక్షణకు మూలం. దాన్ని ప్లాన్ చేశాడు, ఊహించాడు, ఎలా చేయాలనే వాటన్నిటిని కూడా సోర్సెస్ సమకూర్చాడు. ఆయన సమకూర్చిన ఆ రక్షణ సోర్స్ యేసుక్రీస్తు.
దాన్ని నేను చూశాను అని క్రీస్తుని చూడగానే భక్తుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకమునకు వచ్చాను. లూకాసు వార్త 19:10. కనుక ఇలా యేసుక్రీస్తు ఆయన రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. రక్షించటమే ఆయన పని. యోహాను సువార్త 12:47 సగం నుంచి, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చాను. 3:17 కూడా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపించలేదు అని తెలియచేయబడుతుంది. పేతురు భక్తుడు అంటాడు, ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఆ గొప్ప పరిచయుడు ఏమంటాడు చూడండి. తిమోతి 1 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యం నమ్మదగినది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చూసారా, రక్షణను విమోచనను తీసుకుని వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. దాన్ని నిర్ణయించింది ఎవరంటే తండ్రి. ఇద్దరు దేవుళ్ళే. దేవుళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు, ఇంకెవరు చేయలేరు. కనుక ఇంత గొప్ప రక్షణ ఎప్పుడు మొదలైంది? అసలు రక్షణ అనేది ఎప్పుడు మొదలైందండి? హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ఏమండి, యేసుక్రీస్తు వారు బోధించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రక్షణ అవకాశము మనుషులకు ఏర్పడింది. రక్షణ ద్వారము తెరవబడింది. రక్షణ కాలముగా ఆ కాలము ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. కనుక ఇది కృపాకాలం. కృపచేత మనం రక్షింపబడుతున్నాం. కాబట్టి ఈ రక్షణ కృప ద్వారా పొందుతున్నాం కనుక మన క్రియలను బట్టి, మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, కాబట్టి కృపచేతే పొందుతున్నాం కనుక దీన్ని కృపాకాలం అన్నారు. ఇదే రక్షణ కాలం, ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని కూడా అందుకే తెలియజేస్తాడు. ఇక మూడవదిగా పరిశుద్ధాత్ముడు రక్షణ విషయంలో ఆయన పాత్ర ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు. దెస్సలోనిక 2వ పత్రిక, ఎఫ్ఎస్సి పత్రికను చూద్దాం. ముందు ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 13-14 మనం చూసినట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, ఇలా చెప్పుకున్నాం కదా, ఆయన ప్రకటించుటతో రక్షణ ప్రారంభమైందని. అందుకే ఆయన ప్రకటించిన సువార్తను రక్షణ సువార్త అన్నాడు. రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్, బయానా, ఒక నమ్మకం. ఒక అడ్వాన్స్ ఇస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బేరం, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారానికి ఒక గ్యారంటీ ఉందన్నమాట. దానిని అడ్వాన్స్, తెలుగులో అచ్చ తెలుగులో సంచకరువు అంటారు. ఇక్కడ సంచకరువు రక్షణమే యేసుక్రీస్తు వారు అయితే ఆ రక్షణకు సంచకరువు గ్యారంటీ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి గ్యారంటీ, ఏ విధంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక అథారిటేటివ్గా ఒక ధృవీకరణ పత్రం మనకు కావాలంటే అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారి కింద ఉండేటువంటి ఆఫీసర్స్ దానికి సంబంధించినటువంటి సంగతులన్నింటిని కూడా ఫీల్డ్లోకి వెళ్ళి పరిశీలించి, మేము ఇలా పరిశీలించాం, ఇది ఇలా ఉన్నాయి అని ఆయనకు సమర్పించినప్పుడు ఆ పత్రాన్ని, ఆ రిపోర్ట్ను ఆయన జాగ్రత్తగా చూసుకొని దాన్ని ఇంకా లోపాలు ఉంటే సరిచేసి అప్పుడు దాని మీద సంతకం చేసి ముద్ర వేస్తాడు. వాళ్ళు ఆయన కింద ఉన్న ఆఫీసులో వెళ్ళి అంతా రాసుకుని వచ్చి చేసిన రిపోర్ట్ దానికి ఎంతవరకు విలువ లేదంటే పైన ఆఫీసర్ ముద్ర వేసే వరకు దానికి విలువ లేదు. అది వాస్తవం అయి ఉండొచ్చు కానీ దానికి విలువ లేదు. అది అధికారికంగా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చెల్లుబాటు అవుద్దంటే ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ గారు ముద్ర వేసి సంతకం చేసినప్పుడు ఆ పేపర్ మొత్తానికి కూడా వాల్యూ వస్తుంది, అధికారికమైనటువంటిదిగా అది ఎంచబడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారిని విశ్వసించినటువంటి మనం రక్షణను పొందాము అనే దానికి మనం భవిష్యత్తులో
సంపూర్ణ రక్షణను మన ఆత్మ పొందుకోగలుగుతుంది, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతుంది, పరలోక రాజ్యాన్ని అనే దానికి మనకున్న ఒక నమ్మకత్వం, గ్యారంటీ ఏంటంటే పరిశుద్ధాత్మ అనే ముద్ర మన హృదయంలో వేయబడటం. మనం ఎప్పుడైతే యేసు సత్య సువార్త నమ్మి బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నామో ఆ క్షణంలో ఈ ముద్ర మనలో ఏర్పాటు చేయబడుతుంది. పరిశుద్ధాత్మ చేత తప్ప ఎవడును యేసు క్రీస్తుని ఒప్పుకోలేడు. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆ రక్షణకు మనలను నడిపిస్తూ ఆ గ్యారంటీని మనకి తెలియచేస్తున్నాడు. కనుక సంచకరువు పరిశుద్ధాత్ముడు దేవుడు సంకల్పించిన, యేసుక్రీస్తు వారు ప్రిపేర్ చేసిన రక్షణను మనము అందుకోవటానికి మనలను మనతో ఉండి క్రమంగా నడిపిస్తున్నాడు. తప్పిపోకుండా, తొలగిపోకుండా మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రక్షించే ఆత్మ. పేతురు మొదటి పత్రిక 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆత్మరూపిగా, ఆత్మ సువార్త ప్రకటిస్తూ ఉంది, ఆత్మ రక్షణలోనికి నడిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? తండ్రి దగ్గర నుంచి పంపబడబోవు ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. క్రీస్తుని గురించి ప్రకటించడం. మనం అపోస్తలులు, దైవ సేవకులు ప్రకటించిన విషయాలను వింటున్న వారి హృదయాలలో దాని వాస్తవికతను, దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగేటట్లు చేసే, హృదయములో పనిచేసేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఆ విధంగా ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తున్నాడు, రక్షణలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. కనుక రక్షించేటువంటి ఆత్మ. దశలోనిక 2వ పత్రికలో 2:13 ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. చూసారా ప్రియ స్నేహితులారా, దేవుడు, క్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను రక్షణ విషయంలో పాపులమైన మనలను రక్షింపబడిన నీతిమంతులముగా, దేవునికి దూరమైనటువంటి ఏదేనులో దూరమైపోయిన మానవుణ్ణి తిరిగి పరలోకములో దేవునితో సమాధానంగా కలుసుకునేటట్లు కావలసిన సంగతులన్నీ ఈ ముగ్గురు నిర్వహిస్తూనే ఉన్నారు, జరిగిస్తూనే ఉన్నారు. కనుక రక్షణ, పాపి యొక్క రక్షణ విషయంలో త్రిత్వము యొక్క పాత్ర సంపూర్ణంగా ఉంది. ఏమండి? సంపూర్ణంగా ఉంది. ఇంక వేరే ఎవరి పాత్ర దీనిలో లేనే లేదు. అందుకే పౌలు భక్తుడు ఈ త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మామూలు దేవుళ్ళుగానే మీరు భావించుకోకండి, ఆశీర్వాదకరమైన దేవుళ్ళు వాళ్ళు అని, ఆశీర్వాదానికే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ జోడించేశాడు. కొరింథీ 2వ పత్రిక 13:14 అంటే 2వ పత్రిక చివరి వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. చూశారండి ఎలా ఆశీర్వాదంగా మారిపోతూ ఉన్నాడు. ఇది త్రిత్వ దేవుని గూర్చినటువంటి రక్షణ సంకల్పములో వారి యొక్క బలమైన బాధ్యతకు సంబంధించినటువంటి సంగతులు మనము చూసాం. కనుక మనము త్రిత్వ దేవునిని నమ్మినటువంటి వారిగా ఆయనను ఆరాధిస్తూ మహిమపరుస్తూ మన జీవితకాలం అంతా మనకంటే ముందు జీవించిన విశ్వాసులు, ఆ మొదటి తరం, తొలితరంలో తెలుసుకున్నటువంటి అనేకమైన గొప్ప వ్యక్తులు ఈ త్రిత్వమును గురించి ప్రకటించారు, వాదించారు, నమ్మారు, రూఢి చేశారు, దృఢపరిచారు. బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించి చెప్పబడినటువంటి పదాలు కూడా అలాగే దేవుడు ఒక్కడే, కానీ ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు అని తెలియచేశారు. ఈ విషయాలను మనం నమ్ముదాం, విశ్వసించుదాం. త్రియేక దేవుని ద్వారా రక్షణలో దాన్ని స్వతంత్రించుకునే వరకు ముందుకు వెళ్దాం.
పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నానండి. లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా చేయండి. అలాగే ప్రభువు మీ హృదయాల్లో కలిగించిన దాన్ని బట్టి 3 సంవత్సరాల నుంచి ప్యారిష్ లేకుండా ఉంటూ ఉన్నాను కనుక ఈ మాట చెప్తున్నాను. మీకు తోచినటువంటి కానుకను అందించాలని కూడా మేము ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదము. ప్రార్థించుదాం. తల వంచండి. కృపగల దేవా, నీకు వందనములు నాయన. ఇంతవరకు త్రిత్వదేవుడు అయిన నీవు చరిత్రలో నిరూపించబడి, పరిశుద్ధ గ్రంథములో ప్రకటింపబడి, ప్రత్యక్షమై సమాజమునకు, మానవ జాతికి నిన్ను నీవు రూఢిపరుచుకున్నావు. అలాంటి త్రిత్వ దేవుడవైన మీరు పాపులమైన మేము రక్షింపబడుటలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారని తెలుసుకున్నాం. మా కొరకు ఇంత గొప్ప కార్యాలు ఆలోచించి జరిగించి మాకు అనుగ్రహించిన త్రియేక దేవ, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు. అయా, కనికరించి ఈ వాక్యమును వినిన నీ బిడ్డలను, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ కుమారులు కుమార్తెలను జ్ఞాపకము చేసుకొని వారికి కావలసిన మేలులను దయచేయండి. వారి జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను దయతో తొలగించిన ఆయన వారికి సమాధానకరమైన పరిస్థితులు మెండుగా దయచేయండి. ప్రభువా, అనారోగ్యము, వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి, అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని శాంతి సమాధానములతో సమృద్ధితో నింపండి. ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయము, చేతి పనులు, కష్టపడి రోజువారి కూలి పని చేసుకుంటున్న బిడ్డలను, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. పని లేక పని కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కావలసినటువంటి కార్యమును, శుభకరమైనటువంటి దీవెనలను వారి జీవితాల్లో మీరు అనుగ్రహించి దీవించండి. స్కూల్స్ మరలా ప్రారంభమయ్యాయి, కాలేజెస్ మొదలైనవి నా తండ్రి. బిడ్డలు ఈ సంవత్సరం అంతా చక్కగా చదువుకొని విజ్ఞానంను సంపాదించుకొని చివరిలో జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఉత్తమమైన రిజల్ట్ పొందగలిగేటువంటి విజ్ఞానమును, జ్ఞాపక శక్తిని, శ్రద్ధను, పట్టుదలను బిడ్డలకు అనుగ్రహించండి. వారికి మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి. ఉత్సాహంగా చదువుకోవడానికి కావలసినటువంటి సమస్తం వారికి దయచేయండి. మా తండ్రి ప్రభువా, మేము అడగరాని మేము అడుగుతున్నామో క్షమించండి. క్రైస్తవ సంఘమును మీరు ఆశీర్వదించండి. క్రైస్తవేతరులను మీరు దీవించండి. మా రాష్ట్రమును, మా దేశమును మీరు ఆశీర్వదించి, ప్రపంచంలో యుద్ధములు, జాతుల మధ్య, మతముల మధ్య, వివిధ తెగల మధ్య, క్లాసెస్ మధ్య జరుగుతున్నటువంటి అనేక పోరాటాలు తొలగిపోయినాయన సమాధానకరమైన పరిస్థితి దయతో ప్రసాదించుమని, కనికరించి దర్శించుమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనచ్చు. తిరిగి మరొకసారి మేము కలుసుకొని నిన్ను ఆరాధించే కృపనిమ్మని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోని తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దీవెనలు సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరోసారి వందనాలు. సెలవు. గాడ్ బ్లెస్ యూ.